లేకపోతే నుంచి కూర్చున్నారు కాబట్టి ఒకసారి రెండు చేతులు పైకి గడిచేటి 3 దినాలు కూడా దేవుడు రేకుల చోట భద్రపరిచాడు. 2 దినాలు కూడా ఎంత అద్భుతకరంగా ఆనందకరంగా ఇప్పుడు వీళ్ళు జరిపించండి దేవాదేవులకు ఒకసారి చేతులు పెట్టి ప్రవచించారు. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరూ దయచేసి కూర్చున్నారు. చాలా ఖాళీగా ఉంది, ఫ్రీగా కూర్చోవచ్చు, కూర్చోవచ్చు. సరే మంచి ఈ ఉదయకాల సమయంలో అంటే 3వ దినాన్ని దేవుడు మనకి ఇచ్చినట్టే మంచి సార్. ఇప్పుడు ఇలా తగ్గలేదు. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎలా ఉంటారు, ఎలా ఉంటారు అందరూ కూడా సాయంకాలం లేకపోతే అర్థంలో ముగించుకుంటారు. మనకు
తెలియజేస్తూ Praise the Lord. Hallelujah. మన ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో మరోసారి మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో నన్ను ఆహ్వానించి మమ్మలను 3-4 రోజుల నుంచి పరిచయం చేసి మా యొక్క అవసరాలన్నీ తీర్చి మమ్మల్ని దేవుని యొక్క పనిలో పనిముట్లుగా వాడబడేటువంటి అవకాశం పాస్టర్ గారు ఇచ్చినందుకే నేను దేవుని స్తుతిస్తూ పాస్టర్ గారికి వందనాలు తెలుస్తున్నాను. అలాగే మా ఈ పాస్టర్ గారు మమ్మల్ని ఎంతో చక్కగా ప్రతి పరిచర్యలో చూస్తూ ఉన్నారు. దాన్ని బట్టి పాస్టర్ గారికి కూడా మా పాస్టర్ గారిని ప్రైజ్ సో మీతో కలిసి 3 రోజులు ఉండటం అనుకోకుండా వచ్చింది. అనుకోకుండానే జరిగింది. ఎందుకంటే 23, 24, 25 తారీఖుల్లో అని అనుకున్నాం. కానీ దేవుని సంకల్పం 3, 4, 5 తారీఖుల్లోనే జరిగింది. 20 తీసేస్తే 23లో నుంచి 20 తీసేస్తే 3, 4, 5 అయినా కూడా ఎప్పుడంటే అప్పుడు పాస్టర్ గారు చెప్పగానే మీరంతా రెడీగా ఉన్నారు. చాలా సంతోషం. మరి ఒక 20 నిమిషాల్లో మేము మిమ్మల్ని విడిచి టాటా బాయ్ బాయ్ సీ యూ అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. మీ అందరి ప్రార్థన వల్లే మేము ప్రాణాలతో ఉన్నాం. మీ ప్రార్థన వల్లే పరిచర్యలో ఉన్నాం. మీ ప్రార్థన వల్లే మేము కూడా దేవుని పరిచర్య సేవలో ఆత్మరక్షణ కోసం ప్రయాసపడుతున్నాం. ప్రాణాలతో ఉన్నాం, పరిచర్యలో ఉన్నాం, ప్రయాసపడుతున్నాం. ప్రార్థన వల్లే ఇంకా దేవుడు ఆ విధమైన బంధాన్ని మనందరి మధ్యలో స్థిరపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చూడండి, సంఖ్యాకాండంలో 24వ అధ్యాయంలో మొదటి లైన్. సంఖ్యాకాండము 24వ అధ్యాయము మొదటి లైన్. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని అందరూ చెప్పండి. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. దేవుడి తన వాక్యం ద్వారా మనందరినీ మరొకసారి దేవుడు దీవించుగాక. ఆమేన్. 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 ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని బిలాము తెలుసుకున్నాడు. బిలాము అప్పటికి ఇశ్రాయేలీయులను శపించడానికి సిద్ధపడున్నాడు. ఏదో అతనికి బాలాకు రాజు ఏదో ఆశ చూపించాడు. అతను కూడా ఆశకు లొంగిపోయాడు. ఏ ఇశ్రాయేలీయుల మీద ప్రవక్తగా ఉన్నాడో ఆ ఇశ్రాయేలీయుల్ని తన నోటికి ఉన్నటువంటి పవర్తో శపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవుడు ఒక శక్తి ఇచ్చాడు. ఆ నోటితో ఏది పలికితే అది నగడు. ఆయన నోటితో ఏది పలికితే అది నెరవేర్తాడు. ఆ శక్తి ఆయనకి ఇస్తే దాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నాడు. ఆయన మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. అలాంటి ప్రవక్త దేవుడు పంపించాడు. ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. అందరికీ ఒకే కృప లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప. ఒక్కొక్క ప్రవక్తకి దేవుడు ఒక్కొక్క కృపనిచ్చాడు. అలాగే విశ్వాసమైనటువంటి మనలో కూడా ఒక్కొక్క
దేవుడు ఇస్తాడు. ఆమేన్. అయితే ఆ కృపతో దేవుని యొక్క పని దేవుని ప్రజల పని చేయాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు. కానీ మరి బిలాము దుర్వినియోగం చేశాడు. ఇక నోటి వెంట శాప వచనాలు రావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో బిలాము యొక్క హృదయం ఆత్మలో ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నాడు. అదేంటంటే ఇశ్రాయేలీయులను శిక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ దేవుడైన యెహోవా మాత్రం ఇశ్రాయేలీయులను దీవించడానికి ఇష్టపడుతున్నాడని తెలుసుకున్నాడు. ఆమేన్. అందరూ ఇప్పుడు హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎంతమంది శిక్షించినా, ఎన్ని అవమానాలు పెట్టినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు వచ్చినా, ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు ఇశ్రాయేలీయుడు అయితే ఎన్ని శాపాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అనారోగ్యాలు, ఎంతమంది శత్రువులు ఈ రోజు దండెత్తి వచ్చినా నీ దేవుడైన యెహోవా నిన్ను దీవించడానికే ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు మనం ఆశ్చర్యకరమైనటువంటి మాటలు మనం చూస్తాం. దీవించుమని నాకు సెలవాయను అనే మాట ఎక్కడ ఉంది? ఇక్కడ ఆయన శపించాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుడి మహాకృపలో దేవుడు మాత్రం ఇశ్రాయేలీయులను దీవించాలని అనుకున్నాడు. ఎక్కడన్నా 9వ వచనం. ఆడసింహం వలెను అతడు కృంగి పడుకొనెను, అతని లేపాడెవడు, నిన్ను దీవించువాడు దీవింపబడును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిదమ్మా. ఇంకొక వచనం కూడా 23వ అధ్యాయంలో 20వ వచనం కూడా చెప్పండి. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈ చివరి మాటలు, ఈ పూటలో చివరి సమయంలో దేవుడు ఏం చెప్పారంటే, ఎంత మంది ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా సైతానుడు నిన్ను శపించాలని చూసినా దేవుడు మాత్రం నిన్ను దీవించాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. ఆయన చాలా ఇష్టపడుతున్నాడు నిన్ను దీవించాలి. బిలామేమో శపించాలని ఇష్టపడుతున్నాడు. అతనికి ఏదో స్వార్థంతో ఏదో రెండు మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, కడుపు నిండా శాపాలున్నాయి బిలాంకి, నోట్లోంచి మాత్రం ఆశీర్వచనాలు వస్తాయి. ఆమేన్. ఇక్కడ మారిపోతుంది. దేవుడు ఈ క్రియాకర్త మార్చేస్తున్నాడు. కడుపు నిండా ఏమో మన మీద కీడు, కడుపు నిండా నీ మీద చెడు ఉన్నా కూడా దేవుడు ఇక్కడ తిప్పేస్తాడు. ఇక్కడ తిప్పేసి ఆయన అంటాడు, ఇదేంటి శపించాలని నేను కడుపులో నుండి మొదలెడతాను, కానీ దీవించుమని నాకు సెలవాయను. దేవుడు ఆయనకి సెలవిచ్చాడు. నా ప్రజలను నువ్వు శపిస్తావా? నా ప్రజలను నీవు శపిస్తావా? వారిని దీవించుము అని చెప్పాడు. అప్పుడు రాజుగారు ఆయనతో పాటు చాలా సామాన్య మంది చాలా కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన ఎంత యుద్ధం చేసినా ఇశ్రాయేలీయుల మీద గెలుపు రావట్లా. అందుకని ఏం చేయాలో అర్థం కాక బిలాముతో ఒప్పందం చేసుకున్నాడు. బాబు, నువ్వు ఏదంటే జరుగుతుందా, నువ్వు ఏదంటే అది జరుగుతుందా, నా కోసం నీ ప్రజల్ని నువ్వు శపించవయ్యా. ఆ శాపాలు ఆడుకుంటే ఆడు నాశమైపోతే నేను గెలవచ్చు అని దొంగదారిలో విజయం కావాలని ఆ రాజు ప్రయత్నం చేశాడు.
సరే, అతనంటే బుద్ధి లేకుండా పనిచేశాడు. ప్రవక్త కదా, ఈయనకన్నా బుద్ధి ఉండాలి కదా. ఒక్కొక్కసారి ప్రవక్తలు కూడా లేదంటే ఆ పండితులు కూడా బుద్ధి మారినటువంటి స్థితి దొరుకుతాం. సైతాన్ని మోసం చేస్తాం. సాధారణ ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తాం. దానికి అతను లొంగిపోయి ఇక క్షమించడానికి మొదలు పెడుతున్నాడు. అతను ఏది వస్తే నెరవేరే శక్తి అతను ఉంది. కానీ దేవుడు యెహోవా మనం చూస్తే ఇశ్రాయేలులను దీవించుట ఆయన దృష్టికి మంచిది. దేవుడి ఈ మధ్యాహ్న సమయంలో మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడి వాక్యాన్ని పలుకుతున్నాడు. నేను నిన్ను దీవించడం నాకు ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే దేవునికి ఇష్టం ఏంటి? నువ్వు బాధపడడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు శ్రమ పడడం దేవునికి ఇష్టము లేదు, నువ్వు నాశనం అవ్వడం దేవునికి ఇష్టం లేదు, నీ జీవితంలో నీ కుటుంబంలో కీడు చెడు రావడం దేవునికి ఇష్టము లేదు. Always God wants to bless you. అన్ని వేళలా దేవుడు ఏం కోరుతున్నాడంటే నిన్ను దీవించుట. చెప్పండి, ఏం కోరుకున్నాడమ్మా? నిన్ను దీవించాలనుకున్నాడు. తప్పని విషయం నుంచి మాట చెప్పండి. God bless you. God wanted to bless you. ఇంగ్లీష్ లో బాగా చెప్తారు అందరూ. తెలుగులో చెప్పండి, దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. దాన్ని ఎవరు ఆపలేదు. ఆపుదామని ఇలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆపలేకపోయాడు. ఏమన్నాడు? ఇదిగో దీవించమని నాకు సెలవాయను, నేను దానిని మార్చలేను. దేవుని ద్వారా దీవెన ఏంటో ఓ మాట నేను మీకు చెప్పాలనుకుంటా. దీవెన అంటే ఏంటో తెలిసిన? మన కంటికి కనబడని, మన చెవికి కనబడని, మన హృదయములకు గోచరము కాని మేలు దీవెన అనిపిస్తుంది. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయములకు గోచరము కాదు. 20 సంవత్సరాల క్రితం, దాదాపు 23 సంవత్సరాల క్రితం నేను చాలా శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను దీవించాడు. మా ఇంట్లో పేదరికం ఉన్నప్పుడు, అవమానము ఉన్నప్పుడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని నేను, నా భార్య, మా పిల్లలతో సహా బెజవాడలో ప్రకాశం బ్యారేజ్లో కృష్ణా నదిలో దూకి చచ్చిపోదాం అనుకున్న శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నప్పుడు నాకు అసగనుకొని అన్నం పెట్టే మా నాన్న చనిపోయాడు. 97. సరైన చదువు లేదు. ఎందుకంటే చదువుకునే టైంలో ప్రేమ భామ అంటే తెలియని అందుకని చదువు కదా, చదువు లేదు కనుక దానికి తగినటువంటి ఉద్యోగ సత్యము రాలేదు. కానీ అప్పటికే పెళ్ళైంది, అప్పటికే పిల్లలు ఉంటాడు. నా పేరు, నా మెడకు ఒక డోలు. చెప్పండి అందరూ, నా సాక్తులు. నా పేరు, నా మెడకు ఒక డోలు. నాకే తిండి లేదు. మా నాన్న పెట్టి తింటున్నా. మా నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు నాకే లేదు. కానీ నా మీద ఆధారపడే ఒక భార్య, మా ఇంటికి పుట్టిన ఒక పిల్లడు ఉన్నాడు. దానివల్ల నేను ఏంటేంటో చేసేసాను.
వాక్యం మా ఇంట్లో వినపడితే ఆ భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన దినాలు ఉన్నప్పుడు దేవుడు నన్ను దీవించాడు. హల్లెలూయా. ఒక విషయం చెప్పండి, అందులో ఆ రోజు నేను దేవుని చేత దీవించబడ్డానని నా కంటికి కనబడలేదు, నా చెవికి వినబడలేదు, నా హృదయము ఇలాంటి స్థితిలో నేను వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. మా ఇంటికి మమ్మల్ని పెళ్లికి కూడా ఎవరు పిల్లల, ఎందుకంటే నన్ను లెక్కలో తీసేశారు మా వాళ్ళు కూడా, మా బాస వాళ్ళు కూడా. మరి ఎవరు కూడా మమ్మల్ని కనీసం పట్టించుకునే వాళ్ళు లేవు. ఒంటరిగా ఉండిపోయిన రోజుల్లో, శాపగ్రస్తమైన రోజుల్లో యేసయ్య మమ్మల్ని దీవించడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువకండిరే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను నీవే నా తండ్రియు నీవే నా నీవే యేసయ్యా. చెన్నైలో ఎన్నోసార్లు, మలయాళంలో అనేక సార్లు, బెంగళూరులో, బళ్ళారిలో అనేక పర్యాలు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే నా గుండె బద్దలైపోతుంది. దేనికి పనికిరాని కుటుంబం మాది. ఎవరు మమ్మల్ని కన్నెత్తి చూడని శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నాం. దేవుడు మమ్మల్ని దీవించడం ఆలోచిస్తున్నాడు. ఈ రోజున మీ సహోదరుడుగా, మీ పాస్టర్ సహోదరుడుగా, మీ దేవుని యొక్క శ్రేయభిలాష నేను చెప్తున్నాను, మీ చుట్టూ ఎంత శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. మనం చెప్పబోతున్నాం. ప్రవక్త కూడా తెలియకుండానే దేవుని ప్రజల మీదకి శాపాన్ని రావాలని కోరుకుంటా ఉంటే దేవుడు మాత్రం ఆ శాపాలన్నింటిలో నుంచి మనల్ని విడుదల చేసి దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దీవెన అనేది నిజంగా మనం ఊహించడానికే సరిపోదు. మామూలుగా మనుషులు దీవిస్తే ఏం దీవిస్తారు కన్నా? ఏం దీవిస్తారు? పెళ్ళైంది ఒక పక్క జంట, ఏమని దీవిస్తారు మనుషులు?
మీరేం తీర్చారు? దీర్ఘ సుమంగళి భవ. చెప్పండి అందరూ. రెడీ చెప్పండి. దీర్ఘ సుమంగళి భవ. ఎంత తెలుగుంది? అన్నారు. మరి తెలుగు కోసం అయితే పుత్ర రాత్రిస్తూ అది పేదరికంలో వచ్చారంటూ వాళ్ళకి అష్టైశ్వర్యం అష్టైశ్వర్యం ప్రాప్తిస్తూ అని మనుషులు దీవిస్తారు. మరి ఆరోగ్యం లేదంటూ ఏమంటారు? ఆరోగ్య ప్రాప్తిస్తూ ఇంతవరకే మనుషులు దీవిస్తారు. కానీ దేవుడు అవి మన కంటికి కనబడతా ఉంటాయి, అవి మన చెవికి కనబడతా ఉంటాయి, అవి మన కళ్ళకు కనబడతా ఉంటాయి. ఇప్పుడు పుత్ర పుత్రిక అంటే పుత్రుడు పుట్టాడనుకో, పుత్రిక పుట్టిందనుకో దీవులు వచ్చేసినట్టు. నిజమే, పెద్దల యొక్క మాట కూడా చాలా మంచిది, పెద్దల ఆశీర్వాదాలు కావాలి. కానీ మనం దీవించే దీవెనలు కంటికి కనబడతాయి, మనం దీవించే దీవులు కొన్నాళ్ళ కన్నా మన కంటికి కనబడతాయి. కానీ దేవుని యందు భయభక్తులు గలవారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు కంటికి కనబడదు, చెవికి కనబడదు, హృదయమునకు గోచరము కానేరదు. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, నా యొక్క జీవితంలో నిజంగా నేను ఎన్నడూ ఊహించలేదు. నేను ఏమనుకున్నానంటే నా పెద్దనే మా చిన్నయ్య వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళిద్దరూ నన్ను ఆ ఇంటికి పిలిస్తే చాలే అన్నాడు. దేవుడు అన్నాడు, వాళ్ళిద్దరే నాకు వచ్చాడా, ఆయన ఇచ్చినటువంటి గృహాలను నువ్వు వెళ్తావు, దేవుడు దీవించాడు. అసలు ఎవరో మాస్టర్ ఎవరో ఏం తెలుసు? తెలుసు మనకి ఆయన రాసుకుంటా కాదు, నీ ఊరెక్కడో నీ వారెక్కడో తెలియదు. కానీ దేవుడు ఎప్పుడో సంకల్పించాడు. ఎప్పుడో తెలుసా? 97లో దేవుడు నాకు దీవించినప్పుడు ఆ దీవెనలో అక్కడ కూడా ఉంది. ఆ దీవెనలో ఆ ఆశీర్వాదంలో ఆశీర్వాద కుటుంబం కూడా ఉంది. ఆ ఆశీర్వాదంలో ఆ ప్రేరణ ఉన్నారు, నేచర్ ఉంది, గ్రేస్ కన్వర్సరీ ఉంది, మీరంతా ఉన్నారు. అవన్నీ నేను ఎప్పుడు ఊహించగలిగానా? అవి నా కళ్ళు చూడగలిగాయా? ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఊహించనంత ఉన్నతమైన వ్యక్తిలో దేవుడు నేను దీవించాలని ఇష్టపడుతున్నాడు. మనుష్యుని ఇచ్చినట్లుగా ఇచ్చేవాడు ఆయన యేసు ప్రభు చెప్తున్నాడు, లోకం ఇచ్చినట్లుగా నేను నీకు ఇచ్చలేదు, నా శాంతి నేను నీకు. ఇలాగా నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి, దేవుడికి అంటి పెట్టుకొని ఉండండి, సహవాసాన్ని విడవకండి. దేవుడిని దీవిస్తున్నాడు. ఆ దీవెన ఇప్పటిలో కంటికి కనబడదు, కానీ మనం ఊహించినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకు మన పిల్లలకు దేవుడు ఇస్తాడు. అలా దీవించాలి అంటే ఇశ్రాయేలీయులను దీవించాలనుకున్నాడు. ఎవరిని దీవించాలనుకున్నాడు ఆయన? ఇశ్రాయేలీయులు అంటే ఒక దేశానికి చెందినవాడు కాదు, ఒక రాష్ట్రానికి చెందినవాడు కాదు. ఇశ్రాయేలీయులు అనే పదం మరి ఒక జాతికి చెందింది కాదు. బైబిల్లో 3 ఉంటాయి, జాగ్రత్త వినండి. 3 ఉంటాయి బైబిల్లో. చదివేటప్పుడు 3 రకాలుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలా. 3 విధాలుగా ఉండాలి. నెంబర్ 1 స్క్రిప్చరల్ మీనింగ్, నెంబర్ 2 స్పిరిచువల్ మీనింగ్, నెంబర్ 3 సీక్రెట్ మీనింగ్. చదువుకున్నాడు చెప్పండి. స్క్రిప్చరల్ మీనింగ్ అంటే దాంట్లో ఉన్నట్టు. స్క్రిప్ట్ అంటే దానిలో ఉన్న మ్యాటర్. రెండవది స్పిరిచువల్ మీనింగ్, చెప్పండి, ఆత్మకర్థమయ్యే అర్థం చేసుకునే అర్థం. మూడవది ఈ ఆత్మ కూడా అర్థంగానే ఉంటుంది, అది సీక్రెట్ మీనింగ్. చెప్పండి అందరూ. అలా ప్రతి మాట మనం అలా చూడాలి. ఒక రాసుమనే చదవకూడదు, రాసుమని స్క్రిప్చర్, దాని వెనకాల స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది. దాని తర్వాత మనకు అర్థం కానీ సీక్రెట్ మీనింగ్ కూడా. ప్రజలు ఇశ్రాయేలీయులు అంటే ఒక దేశానికి చెందినవాడు కాదు, ఇశ్రాయేలీయులు
వాక్యంలో రాయబడింది, ఇశ్రాయేలీయులు అంటే ఆనాటి ఇశ్రాయేలీయులు కాదు, సున్నతి పొందిన వాడు కాదు. ఎవరైతే అబ్రహాము సంబంధంలో, ఎవరైతే విశ్వాసంలో కొనసాగుతారో వారు ఇశ్రాయేలీయులు. దేవుని స్తోత్రం. అందరూ హల్లెలూయా. అబ్రహాము సంబంధంలో అబ్రహాము విశ్వాసాన్ని పుడిపుచ్చుకొని ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేసి ఆ విశ్వాసంలో కొనసాగేవాడు ఇశ్రాయేలీయులు. ఆ విశ్వాసులను దీవించుట దేవునికి మంచిదని కోసం. కానీ ఇశ్రాయేలీయులు ఎవరు చూడండి, ముగ్గురు తీయండి. ఆదికాండం 32:27, ఎక్సోడస్ 14:15, నిర్గమకాండం అలాగే నిర్గమకాండం 14:31. ముగ్గురు తీసుకుంటండి. నెంబర్ 1 ఆదికాండం 32:27. ఆయన నీ పేరేమి అని అడగగా యాకోబు అని చెప్పాను. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. ఆమేన్. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది. ఇంతకీ ఎవరు ఇశ్రాయేలీయులు అంటే రాయబడింది, నీవు పోరాడి గెలిచితివి కనుక నీవు నీ పేరు యాకోబు కాదు, నీ పేరు దేవుడ. పోరాడి గెలిచేవాడు ఇశ్రాయేలీయులు, పోరాడి ఓడిపోయేవాడు కాదు. దేంతో? అపవాదంతో, శోధనలతో, సమస్యలతో, శ్రమలతో పోరాడేవాడు ఇశ్రాయేలీయులు. పోరాడేవాడు ఇశ్రాయేలీయులు కానీ మారిపోయేవాడు కాదు. చెప్పండి. సమస్యలు వచ్చిందని మారిపోయేవాడు ఇశ్రాయేలీయులు కాదు. వారు దీవెనను పోగొట్టుకుంటారు. ఆఖరి నిమిషం వరకు పాపంతో, శాపంతో, సైతాన్తో పోరాడేవాడు ఇశ్రాయేలీయులు. యాకోబు ఎక్కడ నీకు యాకోబు రాదు, ఎందుకని నువ్వు పోరాడి గెలిచితివి. చెప్పండి ఏంటది? అందుకని నీ పేరు ఏంటంటే ఇశ్రాయేలీయులే. పోరాడి గెలిచేవాడే ఇశ్రాయేలీయులు. ఏంటో తెలుసా? ప్రతిరోజు మన క్రైస్తవ జీవితంలో రాజీ పడిపోకుండా ప్రతి విషయంలో చెడు, కీడు, పాపం, అవిధేయత, అవినీతి అనేది మన ఎదురులో వచ్చినప్పుడు వాటితో కలిసిపోకుండా, వాటితో మమేకమైపోకుండా, వాటితో రాజీ పడిపోకుండా, వాటికి వ్యతిరేకంగా నిలబడి నీ పరిశుద్ధతను కాపాడుకుంటే, నీ పవిత్రతను కాపాడుకుంటే ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవాకి మంచిది. దేవుని బిడ్డలు చాలా మంది, దేవుని బిడ్డలు పాపంతో పోరాటం లేదు, పాపంతో రాజీ పడిపోతున్నారు. అవినీతితో పోరాటం లేదు, అవినీతితో రాజీ పడిపోతున్నారు. ఆత్మీయ పోరాటంలో మనం ఇప్పుడు పోరాటం ఆత్మీయ ప్రాథమిక జీవన అది ఏదైనా పొరపాటు కనబడితే, ఏదైనా ఎదురుగా పాపం మీ దేవుడికి వస్తే, ఏదైనా చూడడానికి, వినడానికి, అనడానికి మీ ముందుకు వస్తే దాంతో పోరాటం తప్ప దాంతో కలిసిపోకూడదు. ఇది తప్పు అని చేసినప్పుడు తప్పు తప్పుగానే చూడాలి. అది పోరాటం. కర్రలు కత్తేసుకుంటే పోరాటం అంటే పాపంతో పోరాడే దేవుని స్తోత్రం చెప్పండి. తప్పని తెలిసినప్పుడు దాన్ని వ్యతిరేకించాలి, దాన్ని ఖండించాలి,
దాని జోలికి పోకుండా మనం విడుదల పొందాలి. ఆ పోరాటం జరిపే వాడే ఇశ్రాయేలీయుడు. ఆ ఇశ్రాయేలీయులను దీవించుగా మంచి. ఎవరైతే పాపంతో పోరాడతారో చూడండి, ఎఫెసీయులకు 6వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 12-13 వచనాలు చక 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 5 నిమిషాలు. అందుచేతను మీరు ఆపత్తినందు వారిని ఎదిరించుటకును సైతానును ఎదిరించేవాడు ఆశీర్వదించబడతాడు. పాపాన్ని ఎదిరించే బిడ్డ ఇశ్రాయేలీయులు. వారిని దీవించుట దేవునికి దృష్టికి మంచిదని దేవుడు చూస్తాడు. పిల్లగా మరి నా జీవితంలో కూడా ఎప్పుడైతే పాపములకు వ్యతిరేకంగా నిలబడి ఇది తప్పని తెలిసిన తర్వాత దాని జోలికి పోకుండా దాన్ని వ్యతిరేకించిన రోజు నుండి దేవుడు మమ్మల్ని దీవించడం ప్రారంభించాడు. నేను కూడా దీవిస్తాడు. కనుక పాపంతో రాజీ పడు. ఓకేనా? పోరాడి ఇచ్చేవాడు ఇశ్రాయేలీయులు. చెప్పండి అందరూ. వారిని యెహోవా దీవించువాడు. రైట్. నిర్గమకాండం 14:15 చదవండి. నిర్గమకాండం 14:15 వచ్చి అంతలో యెహోవా మోషేతో సాగిపోవుడి. ఆమేన్. ఇశ్రాయేలీయులతో చెప్పుము. పిల్లగా ఆగిపోక సాగిపోయేవాడే ఇశ్రాయేలీయులు. దేవుని స్తోత్రం. అందరూ కూడా హల్లెలూయా. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఆగిపోక పోరాడేవాడే ఇశ్రాయేలీయులు. ఇప్పుడు రెండోది ఆగిపోక సాగిపోయేవాడే ఇశ్రాయేలీయులు. ప్రైజ్ ది లార్డ్. ఎదురుగా సముద్రం, వెనకాల పెద్ద సైన్యం, మధ్యలో ఇండిపోయే వీళ్ళు ముందుకెళ్ళాలా వెనకెళ్ళాలా అక్కడ కాకుండా ఉండిపోతే దేవుడు వాళ్ళ ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు నాకు మొరపెడుతున్నావు? ఇప్పుడు చేయాల్సింది ప్రార్థన కాదు, ఇప్పుడు చేయాల్సింది సాగిపోవడమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాగిపోయేవాడు ఇశ్రాయేలీయుడు, ఆగిపోయేవాడు ఇశ్రాయేలీయుడు. ఏదో చెక్కు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, ఏదో అవమానం వచ్చిందని, ఎక్కడో ఇల్లు తగ్గిందని, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సహవాసానికి సాగిపోగా ఆగిపోయావా? దేవుని యొక్క దీవెన పోగొట్టుకుంటాం. సముద్రం ఉంది ముందు, కానీ ఇశ్రాయేలీయులతో ఏం చెప్తున్నాడు? వారిని సాగిపోమని చెప్పండి. మరి నేను సాగిపోతే సముద్ర సంగతి ఏంటి? దాని సంగతి నేను చూసుకుంటా. మీరు సాగిపోండి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆగిపోతే ఆశీర్వాదం ఉండదు. ఏదో ఒక కారణం చేత, అది ఏ కారణం చేతైనా కూడా సహవాసానికి ఆగిపోతే, దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతే, దేవుని యొక్క కృపలో కొనసాగడం ఆగిపోతే ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. పెళ్లి చేసేటప్పుడు ఒక ప్రమాణం చేస్తారు. ఏం తెలిసిన? 50 ఆరోగ్యం
జరిగిస్తుందని ప్రమాణము చేయించున్నాను. చేశారా? మరి యేసు ప్రభుతో కూడా ప్రమాణం చేశాక బాప్తిసం రోజున చేశామా? అయ్యా ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీ సాక్షిగా సాగిపోతానని చెప్పాను కదా. మరి ఏ వచ్చింది చిక్కు వచ్చిందని ఆగిపోతే మన ఇశ్రాయేలీయులము కాదు, అనవసరంగా మన మీద వచ్చి దీవెన వెళ్ళిపోతుంది. కనుక నీ ఇశ్రాయేలీయులు అయితే దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాను. రెండు మాట్లాడుకున్నాం. ఏంటిది మాట్లాడుకున్నాం? ఇందాకే మాట్లాడుకున్నాం. పారిపోక పోరాడి గెలిచేవాడు. రెండవది ఆగిపోక సాగిపోయేవాడే. అదే ఎందుకు మాట్లాడినా 14వ అధ్యాయం యెహోవా చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుని కార్యములను చూచారట. ఏం చూశారండి? దేవుని కార్యములను చూసి ఇశ్రాయేలీయులు ఏం నేర్చుకున్నారంటే దేవునికి దేవుని సేవకునికి భయపడి. ఏంటగా భయపడి. ఎప్పుడు కూడా దేవునికి దేవుని సేవకు దేవుని యొక్క సేవకునికి ఆయన నిర్లక్ష్యంగా ఉండకుండా ఎదిరించకుండా భయపడి సాగిపోయేవాడు ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సేవకుని మాట వచ్చే దేవుని వాక్యాన్ని వినియోగించకుండా దేవుని సంఘంలో మనకు వచ్చేటువంటి ఈ సందేశాన్ని వ్యతిరేకించకుండా తిరుగుబాటు చేయకుండా దేవుని యొక్క సేవకుడైన మోషేకును వారు భయపడి నమ్మకంగా భయపడి నమ్మకంగా పిల్లగా నమ్మకంగా జీవించేవాడు ఇశ్రాయేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మళ్ళా మన వాక్యం చెప్పండి. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. ఎవరు ఇశ్రాయేలీయులు? పారిపోక పోరాడి గెలిచేవారు ఇశ్రాయేలీయులు. రెండవది ఆగిపోక సాగిపోయేవాడు ఇశ్రాయేలీయులు. మూడవది నిర్లక్ష్యం వహించక ఎల్లప్పుడూ భయం కలిగి నమ్మకంగా జీవించేవారు ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయులలో మనం కూడా ఉండాలని కోరుకున్నాం. ఆ ఇశ్రాయేలీయులలో మనం కూడా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు దేవుడు ఇశ్రాయేలీయులకు లేనిది ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులకు ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. ఏంటో తెలుసా? దేవుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు కూడా చేయలేని గొప్ప కార్యం దేవుడు ఆత్మ సంబంధమైన మన కోసం చేశాడు. ఏం చేశాడండి? ఆయన మన కోసం ఏం చేశాడు? అందరినీ ఇశ్రాయేలీయులలో సహపౌరులుగా కలపడానికి మనందరి కొరకు మన ప్రాణమును బ్రతికించడం కొరకు మన పాపమును విమోచన క్రయధనమును ఆయన మన కొరకు మరణించి మళ్ళా పునరుద్ధానుడై మన అన్యులుగా ఉన్నటువంటి మన జీవితాన్ని ఆత్మ సంబంధం ఇశ్రాయేలుగా మార్చడానికి నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇశ్రాయేలుకి ఆజ్ఞనిచ్చాడు. దేవునికి ఇశ్రాయేలుకి స్వాస్థ్యం ఇచ్చాడు. నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు. నీ కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నుంచి మార్చబడి దేవునికి ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యం ఇచ్చాడు. కానీ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులకు ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణం మీకు పెట్టాడు. కనుక ఆగిపోక సాగిపోక మారిపోక పోరాడదాం. నిర్లక్ష్యంగా ఉండక నమ్మకంగా జీవిద్దాం. దేవుని చేత దీవించబడతాం. God bless you.
దేవుడు నిన్ను దీవించును. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవాన్ని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, నీ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీ మాకు అనుగ్రహించినటువంటి ఈ విలువైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సభల విషయంలో ప్రభువా నీకు స్తోత్రాలు. వాసుగారి ఉదయం నిండా ఎంతో ఆశతో సంఘాన్ని దీవించాలని, సంఘం అంతా కూడా ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటూ చేసినటువంటి పరిచయం ఆశీర్వదించండి, ప్రయాసాన్ని దీవించండి. 3 రోజులుగా వెతబడుతున్న వాక్యం దృష్టి ఎత్తుకోకుండా ప్రతి ఒక్క విశ్వాస హృదయంలో ఫలించినట్టు సహాయం చేయండి. ముద్ర వేసి బలపరచండి, నూతనమైన కార్యాలు జరిగించండి. బిడ్డలు ఆత్మీయంగా విశ్వాసంలో పెరిగి నాయనా నీ సన్నిధిలో దీవించబడేటట్టుగా మీకు దయచేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘంలో అనేక మందికి ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి పుట్టించండి. ఈ ప్రభుత్వం నింపండి, ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి వారు సేవకుని పట్ల విశ్వాసం సాగిన సేవకులు బాధ్యతాయుతంగా సాగిపోవడానికి మీకు దయచేసి నమ్మకంగా ముందుకెళ్ళి పరిగణించండి. దేవుని సేవకులను మాకు కూడా విడుదల చేసిన పరిచయం ప్రతిపాదించి చిత్తమైన నీకు ఇష్టమైతే మరొకసారి మేము పరిచయం కలుసుకునేవాడు. ఈ కృపా సమాధానంలో మాకు సంఘమంతటిని సేవకునికి సమాధానం తోడించి నడిపించుకొని యేసు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి సహవాసం ఇప్పుడు వచ్చిన మనకు సంఘానికి సేవకునికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన నిండైన దీవెనలు ఆశీర్వాదములు సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. 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 God bless you. దేవుడు దీవించును. Bless you. హల్లెలూయా. మన యొక్క 14వ వార్షిక స్వార్థ ఉజ్జీవ కూడికలు ముగించబడినవి. హల్లెలూయా. కూడికలు ముగించబడ్డాయి కానీ మన స్వార్థ ముగించబడలేదు. హల్లెలూయా. ఇది అందరికీ ఒక వింతగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రార్థన వచ్చే టైం అయిపోయింది. హల్లెలూయా. ప్రార్థన అందరూ ఇక్కడ ఉండి సంతోషంగా దేవుడు సంతోషించారు. ఇప్పుడు అన్యోన్యంగా సంతోషిస్తూ చక్కగా ఫ్యామిలీ చేసుకుని ఆనందించి అందులో తృప్తిగా భోజనం చేసి మీరు దీవెనకరంగా ఆ దేవుని జీవితం తీసుకుని మీరు కాక ఆమె అటువంటి ఆశీర్వాదం దేవుడికి ఇచ్చును కాక ఆమె బయట లైవ్లో ఉన్నట్టు వారు కూడా మీరు కూడా దేవుడు దీవించును కాక ఆమె. హల్లెలూయా. అనుకోకుండా అప్పటికప్పుడు మన మీటింగ్స్ 23, 24, 25 తారీఖులో మీకు చెప్పాము. మన ప్రార్థన టైంలో కూడా ఉంది, క్యాలెండర్లో కూడా ఉన్నాయి. అందరికీ తెలుసు 23, 24 ఉన్నాయి కానీ కానీ హఠాత్తుగా నాకు చిన్న మాట వినిపించడం ద్వారా పాస్టర్ అయ్యా అర్జెంట్గా గేట్ మాస్టర్ మీద తాగాలా అంటే ఎప్పుడైనా వస్తాను. అయితే 3 రోజుల్లో మేము పిలుస్తాం తాగాలంటే సరే అంటే ఆయన ఎక్కువ టికెట్ చేసుకుని అప్పుడు టికెట్ కూడా పంపారు ఇలా ఉందని చెప్పి సరే అని చెప్పారు. కరెక్ట్ అప్పటికప్పుడు టికెట్ తీసుకుని మళ్ళీ టికెట్ చేసుకుని తాత్కాలు చేసుకుని కొంచెం కష్టమైనట్టుగా మనకి ఇచ్చినట్టు మనం ప్రేమించినట్టు సేవకులు కూడా అవగాహన చేస్తున్నాను. అదేంటంటే కుకింగ్ ఏంటంటే మీతో ఏమి ఆలోచించకుండా మిమ్మల్ని ఏమి మీటింగ్ ఏమి ఆలోచించకుండా అప్పటికప్పుడు ఆ డేట్లు పెట్టిన ద్వారా మీరు కూడా సహకరించినట్టే అందులో బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా చేస్తున్నారు. ఒకవేళ ఆమె హల్లెలూయా. మనం అటువంటి సిద్ధపాటు ముందు కాక ఆమె సరే మంచి వాక్యం చక్కగా ఆయన అర్థమయ్యాడు. మనకు అందరికి కూడా ఇంచుమించు ఇది 3వసారి అయిన రాక ఆయన మనకి క్లుప్తంగా చక్కగా అర్థమయ్యేది మనం బోధించారు. ఇవన్నీ కూడా మనం వాక్యం ప్రతిరోజు జ్ఞాపకం వేసుకుంటారని జ్ఞాపకం వేసుకుంటే మనం ఆధ్యాత్మికంగా మనం బాగుపడతారు. మనం ఎలా ఉండాలంటే సాగిపోయేటువంటి వారిగా, నమ్మకం వచ్చేటువంటి వారిగా, ఆగిపోకుండా ముందుకేంటే పోరాడేటువంటి వారిగా మనం ముందుగా
ఈ మీటింగ్స్ ద్వారా ఒకవేళ ఎవరైనా ఇబ్బంది కలిగినా, ఒకవేళ మీకు ఏమైనా సరే సౌకర్యం చూడలేకపోయినా సరే, ఒకవేళ మీకు ఇబ్బంది వచ్చినా సరే, అందరి తరఫున నేను మీ అందరూ కూడా క్షమాపణ, మీరు అందరూ కూడా ఆ బిందు మనసుతో దీవించండి. వాక్యం ఉంది, యెహోవా సెలవాయెను. ఏం సెలవాయెను? అందరూ ఒకరినొకరు దీవించు, అందరూ ఒకరినొకరు సమర్పణ చేసుకుంటూ అందరూ అన్యోన్య సహవాసం కలిగి ఈ దినాన్ని ప్రేమ సంతోషించుగాక. ఆమేన్. అలా రేపు సాయంత్రం బాగా ఉంటుంది. అందరూ రేపు సాయంత్రం ప్రతి ఒక్కరు రావాలి. హల్లెలూయా. అయిపోయింది, ఆశీర్వాదం చేసేది, మీటింగ్ అయిపోయింది. హల్లెలూయా. ఇంకొకటి అంటే నేను మర్చిపోయాను, నేను అనుకునే సంవత్సరం అసలు ఏం అలవాటు చేయకూడదు, ఏం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను. కానీ అనుకోకుండా ప్రతి సంవత్సరం వచ్చేటికి రాజు గారు మన మధ్య రావడం కూడా దేవుడు ప్రమాణించారు. హల్లెలూయా. మనం ప్రతిరోజు అయ్యేటం కొట్టుకుంటూ అదే ఎవరంటే ఏదో ప్రతిరోజు దగ్గర ప్రార్థన కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. అంటే ఆయన వచ్చి మళ్ళీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆయన మనం వెళ్ళిపోవాలి. కానీ దేవుడు అన్నకి ఏంటంటే 23 ఏళ్ళతో బాబు ఇక్కడ ఉండిపోని చెప్పి టికెట్ కావాలని చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పగలరా? ఇక్కడ మనం తీసుకొస్తానికి 15 ఏళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు ఆయన వచ్చాడు కాబట్టి ఆయన తోడుగా కాక. ఆమేన్. అందరూ కూడా ఆయన ప్రత్యేకంగా మాత్రం చేస్తారు. అందరికి పాల్గొనాలి సార్. తర్వాత మీ ఇష్టం, మీరు అలా చెప్తే అలా ప్రార్థన అయిపోయింది, మీ ఇష్టం. ప్రైలండి అందరికీ వందనాలండి. మీటింగ్ ఎందరితో ముగించబడింది. మీకు కూడా ప్రత్యేకమైన వందనాలండి.